మనతో పాటు ఉన్నారు అఫీషియల్ స్పోక్స్ పర్సన్ గారు. మేడం, అంటే ఇప్పుడు మహిళల మీద గాత్యాలు జరుగుతున్నాయి, జరుగుతున్నాయి, ఎవరు ప్రశ్నించట్లేదు, ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. దీని మీద మీరు ఎలా స్పందిస్తారు? చేతకాక ఏదో అంటారు చూసారా, ఏడవలేక మంగళవారం అని, అలాగా చేతకాక ప్రశ్నించే వాళ్ళనేమో తీసుకెళ్లి జైల్లో వేసేస్తున్నారు. అలా చేస్తే కనీసం భయపడి మనం వెనక్కి తగ్గుతామేమో అనుకుంటున్నారు. ఎంత భయపెట్టినా కూడా ఇక్కడ భయపెట్టడానికి ఉన్నది ఆషామాషి వాళ్ళు కాదండి, జగనియన్స్. వాళ్ళకి భయం తెలీదు. అంటే వాళ్ళు అఫీషియల్ పోస్టులు వాళ్ళు పెడుతున్నారు, వాళ్ళు పెడితే మాత్రం ఒక లెక్క, వైసీపీ కార్యకర్తలు ఎవరైనా పెడితే మాత్రం తీసుకెళ్లి జైల్లో వేయడం, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు తన తమ లేదా తమ భేదాలు చూస్తూ పాలించడానికి అక్కడ ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు కాదండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అయితే తన వాళ్ళైనా పై వాళ్ళైనా కూడా ఒకలాగే చూస్తారు. కానీ ఇక్కడున్న కూటమి ప్రభుత్వము తన అనుకుంటే ఒక న్యాయం, లేదు పర అనుకుంటే ఒక న్యాయాన్ని పాటిస్తూ ఉంటారు. మరి పవన్ కళ్యాణ్ అన్నారు ఆ రోజు, మహిళలకి ఏదైనా ఉంటే, ఏదైనా ఆపద ఉంటే నేను ముందుంటాను అన్నారు. ఈ రోజు మరి ఎందుకు మాట్లాడలేదు అంటారు పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ గారు సీజ్ చేస్తూ బిజీగా ఉన్నారు కదా. ఏం సీజ్ చేస్తున్నారు అంటారు? ఏదో సీజ్ చేస్తున్నారు కదా, సెంట్రల్ గవర్నమెంట్ కు ఉండాల్సిన పవర్స్ ఈ చేతిలోకి తీసుకుని చక్కగా సీజ్ చేస్తున్నారు. ఆయన ఆ బిజీలో ఉన్నట్టున్నారు. మేడం, ఇప్పుడు జమినీ ఎన్నికల్స్ అయితే మళ్ళీ బిల్లు ఆమోదం అయితే చేశారు. ఈసారి ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? Please subscribe .news.